महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే తులారాశి ద బ్యాలెన్స్ పీపుల్ తులారాశి వాళ్ళందరికీ కూడా, తులారాశి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకించి వెల్కమ్. తులారాశి వారికి సంబంధించి ఏదైతే దేవతల గురువైన బృహస్పతి, రాక్షసుల గురువైన శుక్రాచార్యులు వారి ఇంట్లోకి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నారో మే 1 నుంచి, దాని యొక్క ప్రభావం సామాజిక పరంగా ఎలా చూపిస్తుంది అనేది ఒక వీడియో చేశాం. ఇది ప్రత్యేకంగా మీ రాశికి, తులారాశికి సంబంధించి గురుడు ఈ యొక్క మార్పు ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతున్నారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తులారాశి వారికి సంబంధించి ఫస్ట్ ఒక ముక్కలో చెప్పాలంటే, ఇది తప్పకుండా గురువు గారి యొక్క ట్రాన్సిట్ 8th హౌస్లో జరుగుతుంది. 8th హౌస్ ద హౌస్ ఆఫ్ అన్సర్టెనిటీ. 8th house is the house of uncertainty. Some sudden changes, and 8th house is the house of Ayusthanam, health, house of health. And ఇక్కడ తులారాశికి గురుడు తృతీయ షష్టాధిపతి, ఆరోగ్య 6th house ఆల్సో రిప్రజెంట్స్ హెల్త్, ఆరోగ్యానికి సంబంధించింది. ఇక్కడ ఎప్పుడైతే ఒక దుస్థానాధిపతి ఇంకో దుస్థానంలోకి వెళ్తున్నారో, తులారాశికి పరమపాపగ్రహం యాక్చువల్గా ఈ గురుడు. అలాంటి గురుడు అష్టమంలోకి వెళ్ళటం విపరీత రాజయోగం కింద కన్సిడర్ అవుతుంది. తులారాశి వారికి సంబంధించి ఏంటి విపరీత రాజయోగం, పేరులోనే ఉంది. అది విపరీతమైన ఒత్తిడి తర్వాత మీకు దాని నుంచి బెనిఫిట్ని కలగజేస్తుంది, విపరీతమైన ఒత్తిడిని క్రియేట్ చేసి. అది ఎలాగా మనం చూసి ఇక్కడ 6th house స్లాట్ ఎంటరింగ్ టు యువర్ 8th house. మీ డైలీ రొటీన్స్లో చాలా చేంజెస్ వచ్చే ఆస్కారాలు ఉంటాయి. మీ డైలీ షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్ అయితే అది మార్చేసి నైట్ షిఫ్ట్ అయ్యొచ్చు. మీ డైలీ రొటీన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో సడన్ చేంజెస్ ఉండే ఆస్కారాలు ఉంటాయి. ఇక్కడ తృతీయాధిపతి కూడా అయ్యాడు. సడన్గా మీ యొక్క రెసిడెన్స్, మీరుంటున్న రెసిడెన్స్ మారే ఆస్కారాలు ఉంటాయి. ఇంటికి సంబంధించిన విషయాల్లో చేంజెస్ అనేవి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. 8th హౌస్లో గురుడు, ఇక్కడ యాక్చువల్గా 8th హౌస్ ఇస్ ద ఆకల్ట్, సీక్రెసీ హౌస్ 8th హౌస్. ఎప్పుడైతే 8th హౌస్ అనేది డిగ్ ద డీప్ అనమాట. లోపల తవ్వి, అంటే సర్జరీస్కి సంబంధించి నా హౌస్ ఇది 8th హౌస్ అనేది. ఏంటంటే అది ఎక్కువ తవ్వకాలు, పురావస్తు శాఖలో పనిచేసే వాళ్ళకి, రీసెర్చ్ పనులు ఉండే వాళ్ళకి, ఇంటెలిజెన్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, అలాగే డిటెక్టివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, రహస్య గూఢచారులుగా పనిచేసే వాళ్ళకి ఈ టైం కూడా గురుడు వాళ్ళ యొక్క నాలెడ్జ్ని, గురుడు కారక ఆఫ్ విజ్డమ్ అండ్ కారక ఆఫ్ ఆప్టమిస్టిక్ అండ్ ప్లానెట్. వీళ్ళందరికీ కూడా తప్పకుండా ఈ ట్రాన్సిట్ అనేది ఈ ఫీల్డ్లో, సీక్రసీ ఫీల్డ్లో వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా బెనిఫిటబుల్గా ఉండే ఆస్కారాలు ఉంటాయి. ఎవరైనా సరే, అంటే సైంటిస్టులు కావచ్చు, రీసెర్చ్ ఓరియంటెడ్గా చేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళకి కూడా. 8th హౌస్ ఆల్సో ద హౌస్ ఆఫ్ హెల్త్. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే హెల్త్ పరమైన విషయాలు చూస్తే 6th లాట్ కూడా 8th లోకి రావటం. ఇక్కడ మెయిన్ ఏంటంటే జూపిటర్ 8th హౌస్లోకి రావడం అనేది ఇక్కడ మెయిన్. 8th హౌస్ ఇస్ ద అన్సర్టనిటీ, కొంచెము స్టెబిలిటీ తక్కువగా ఉంటుంది ఈ హౌస్కి. స్టెబిలిటీగా ఈ సంవత్సరం అంతా అలాగే వెళ్తాం అనేది లేదు. ఎన్నో ఒక హైవే మీద వెళ్తుంటే ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి దారిలో మంచి గుంతల ఊరిని దాటుకుని వెళ్ళాలనుకోండి. అది ఆ మధ్యలో దాటితేనే మరి ఊరు వెళ్తాం. అలాంటివి ఎన్నో డిగ్ ద డీప్, కొన్ని విషయాలని లోతుగా పరిశీలించుకుంటూ వెళ్ళాల్సి వచ్చే హౌస్ ఇది. కాబట్టి 8th హౌస్ ముఖ్యంగా ఏంటంటే 13 ఏళ్ల తర్వాత గురుడి 8th హౌస్లోకి రావడం తులారాశి వాళ్ళకి మేజర్గా ఏంటంటే, 13 ఏళ్లుగా మీరు నెగ్లెక్ట్ చేస్తూ ఉన్న హెల్త్ ఇష్యూ ఏదన్నా ఉంటే దానికి సంబంధించి, లేకపోతే ఏదన్నా ఒక ఆరోగ్య సమస్యతో లాంగ్ రన్గా క్రానికల్గా మీరు ఇబ్బంది పడుతూ ఉంటే దానికి సంబంధించి అసలు ఎందుకు అనేది డయాగ్నోస్ చేసి కారణాన్ని కనుక్కొని దాన్ని కిల్ చేసే సమయం ఇది. గురుడు ఎక్కడున్నా మంచే చేస్తాడు. బట్ 8th house is the house of health matters and these surgical issues, లేకపోతే కొన్ని ఎక్కువగా
డీప్ థింకింగ్ హౌస్ ఇది. సో కాబట్టి కొంత 8th హౌస్ అనేది ఏంటంటే జనరల్గా యాంగ్జైటీ మోడ్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది, కొంచెం టెన్షన్ అండ్ యాంగ్జైటీ ఇలాంటి మోడ్ని. సో జూపిటర్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఎక్స్పాన్షన్. ఇవన్నీ ఆవిడ కోరుకుంటాడు, హాయిగా మనకి లాభస్థానంలో గురుడు ఇలా లాభాన్ని ఎక్స్పాండ్ చేస్తూ చక్కగా నీకు డబ్బులు వచ్చి పడుతుంటే కావాలి, కానీ నేను ఇది కనుక్కుని అది కనుక్కుని ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకుని ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకుని ఇది వచ్చిందని చేసుకుని ఇన్నిటిని నాకు వచ్చేది ఎందుకురా బాబు అనుకుంటారు. బట్ 8th హౌస్ ఈస్ ద హౌస్ ఆఫ్ మిరాకిల్ హౌస్. ఇట్స్ ఎ మిరాకిల్, సడన్ వెల్త్ హౌస్ 8th హౌస్. దానికి ఏంటంటే సెకండ్ హౌస్కి డైరెక్ట్ క్వైట్ ఆపోజిట్ హౌస్. సెకండ్ హౌస్ ఇస్ ద అక్యుములేటింగ్, మీరు సంపాదించి కూడగట్టుకున్న ధనం. 8th హౌస్ సడన్ వెల్త్, అది అత్తగారి నుంచి రావచ్చు, మామగారి నుంచి రావచ్చు, పెళ్ళి అయ్యాక, లేకపోతే ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తుల నుంచి రావచ్చు, ఇటువైపు నుంచి అయినా రావచ్చు, లాటరీ కొనడం వల్ల రావచ్చు, చిట్టి వ్యాపారం వల్ల రావచ్చు, వడ్డీ వ్యాపారం రావచ్చు, అంటే అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ జాయింట్ అకౌంట్స్కి సంబంధించింది. బట్ ఎప్పుడైతే ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే ఈ గురుడి యొక్క స్థానం 6th హౌస్ లాంటి 8th హౌస్లోకి వెళ్తూ ఉండటం అనేది శత్రువులకి పచ్చి దెబ్బ. శత్రువులు కాలగర్భంలో కలిసిపోయే సమయంగా మనం చెప్పచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ 6th హౌస్ లార్డ్ ఎనిమీస్ని రిప్రజెంట్ చేసే గురుడు ఇక్కడ 8th హౌస్లో వెళ్తున్నారో, ఇక్కడ మీ శత్రువులుగా అనుకోని ప్రాబ్లం వచ్చి వాళ్ళకి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం అక్కడితో ఆపేస్తారు. కొన్ని కోర్టు కేసెస్ ఏంటంటే దానికి సాల్వేషన్ వెరీ అనుకోని విధంగా కేసు మీకు ఫేవర్గా మారిపోయి మీ అపోనెంట్స్ డిఫీట్ అయిపోయే ఆస్కారాలు ఉంటాయి. సో అంటే ఇక్కడ 8th హౌస్ అనేది మనం ఏంటంటే అది మనం చెప్పేంత సులువైన హౌస్ కాదు, అనుభవించేవాడికి తెలుస్తుంది అబ్బా చాలా ఉందరా బాబు 8th హౌస్ అనేది. బట్ ఏంటంటే ఈ సమయంలో మనం చెప్పుకున్నట్టు అప్పుడప్పుడే కొత్తగా న్యూ లెర్నింగ్ కొత్తగా నేర్చుకుంటూ ఉంటారు, ప్రయోగాలు చేస్తూ ఉంటారు, ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటారు. చూసారా, అంటే ఒక పిల్లాడు లేచి పడుతూ కొంచెం అప్పుడే నడక నేర్చుకోవడానికి ఎంత కష్టపడి తర్వాత పరిగెత్తడం మొదలెడతాడో, సో దానిలో టెక్నిక్స్ అంతా నేర్చుకుంటూ 8th హౌస్ ఫర్ ఎగ్జాంపుల్ అలా పైకి రావాల్సి వస్తుంది. సో 8th డైరెక్ట్ ఆపోజిట్ సెకండ్ హౌస్ అవటం వల్ల ఇక్కడ వెల్త్కి ఫైనాన్స్ పరంగా మీకు ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఎక్స్పాన్షన్ ప్లానెట్ జూపిటర్ ఎప్పుడైతే 8th హౌస్లోకి వచ్చాడో అదర్ సోర్సెస్ జాయింట్ అకౌంట్స్, మీ పార్ట్నర్ వెల్త్ కావచ్చు, అదర్ సోర్సెస్గా మీకు వచ్చే వెల్త్ కావచ్చు, మీకు ఇక్కడ బాగానే సపోర్ట్ చేస్తుంది. సో దీనివల్ల మీ ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగిద్ది. అన్నిటికంటే ముఖ్యంగా తులారాశి వాళ్ళకి ఇంకా బెనిఫిటబుల్ ఏంటంటే 10th స్థానంలో కేతు యొక్క సంచారం. అక్టోబర్ 30 నుంచి తీసుకుంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, ఒక గత 6 నెలలుగా కేతు 10th స్థానంలో. కేతు ఈజ్ ఏ హెడ్లెస్ బాడీ, ఈజ్ ఇన్ ఎక్స్పెన్సెస్ హౌస్. కొన్ని సందర్భాల్లో ఎందుకు ఖర్చు పెట్టారో మీరు కూడా తెలియదు, అసలు రాత్రిపూట ఎందుకు నిద్ర పట్టట్లేదు కూడా తెలియదు. కొన్నిసార్లు ఉలిక్కుబడి లేవటం, పిచ్చి గలాలు రావటం, అసలు అంత డిస్టర్బ్డ్ స్లీప్గా ఉంటాం. ఖర్చుల విషయంలో అసలు అంటే మీరు పెట్టిన ఖర్చుకి అవును వాడికి ఎందుకు ఇచ్చానో నాకే అర్థం కాలేదు అనే విధంగా లాంగ్ రన్ ఒక 7 నెలల నుంచి కేతు పెట్టే ఎక్స్పెన్సెస్. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ 10th స్థానం మీద కేతు మీద గురువు గారి యొక్క ఆస్పెక్ట్ ఇక్కడ వీళ్ళకి 8th హౌస్ నుంచి ఉందో, అరే ఎందుకు అలాగా ఏమీ తెలియకుండా అసలు ముక్కు మొహం తెలియకుండా ఏమీ తెలియకుండా అలా ఖర్చు పెడుతున్నావేంటి నువ్వు. కేతు ఈజ్ హెడ్లెస్ బాడీ, కేతు కూడా జ్ఞానకారకుడే. జూపిటర్ ఆల్సో ద విజ్డమ్ ప్లానెట్, జ్ఞానకారకుడే. సో కాబట్టి ఈ హెడ్లెస్ బాడీకి ఇప్పుడు గురుడి యొక్క దృష్టి పట్టడం వల్ల గురుడి డైరెక్షన్ అవ్వటం మొదలు పెడతాడు కేతుకి. అరే ఎలా పడితే అలా ఖర్చు పెట్టకరా, కావాల్సి చారిటీస్ చేయి, కావాల్సి చారిటీస్ చేసి దీని నుంచి ఇలాగా ఈ విషయంలో నువ్వు మినహాయింపు పొందు, లేకపోతే నువ్వు ఈ డబ్బుల్ని ఇలా యూజ్ చేయి, అంతేగాని అనవసరంగా దానికి ఒక సార్థకత లేకుండా ఖర్చు పెట్టవాకు. సో రాత్రిపూట ఎందుకు నీకు అంత నిద్ర పట్టకుండా ఏంటి భయం అసలు నీ మైండ్లో, ఆ భయాన్ని తీసే ఫస్ట్. సో నా ఆస్పెక్ట్ నీ మీద ఉంది, నేను చూసుకుంటా. ఖర్చు ఉంటుంది, ఖర్చు ఉండదు అనట్లా, డెఫినెట్గా ఖర్చు ఉంటుంది. కానీ ఈ ఖర్చు గురుడు శుభగ్రహం ఎప్పుడైతే 10th స్థానం మీద చూస్తాడో అసలు ఆ 7 నెలలుగా మీరు పెట్టిన అనవసర ఖర్చు కంటే ఈ ఖర్చు కొంచెం బెటర్, దీనికి కొంచెం సార్థకత ఉంటుంది. సో అలాగే ఇది మనం చెప్పుకునేది ఏంటంటే మోక్ష త్రికోణం 4, 8, 12 చతుర్థం మీద గురుడి దృష్టి, మళ్ళీ 8లో గురుడు, 12 మీద గురుడి దృష్టి. సో ఇది మోక్ష త్రికోణం. అంటే ఇక్కడ సమ్ ఇన్హెరిటెన్స్ ఇక్కడ అంటే 4th హౌస్ మీద కూడా గురుడి యొక్క ఆస్పెక్ట్ ఉండటం వల్ల సో ప్రాపర్టీస్ ఏవైతే మీ బర్త్ ప్లేస్లో ఇన్హెరిటెన్స్గా రావాల్సి ఉన్నాయో సో వాటికి సంబంధించిన విషయాలు మీరు అక్కడ క్లోజ్ చేసుకొని
సో తద్వారా ఇక్కడ మీరు ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీని కూడా మీరు పొందే ఆస్కారాలు ఉంటాయి 8th హౌస్లో. సో ఇక్కడ ఎప్పుడైతే గురుడి యొక్క దృష్టి 12th హౌస్ మీద పడిందో, అలాగే 4th హౌస్ మీద కూడా పడిందో, సో డెఫినెట్గా కొన్ని సందర్భాల్లో ఏంటంటే కొంచెం సడన్గా ఏదైనా వెహికల్ ప్రాపర్టీస్ ఏవో ఒకటి మీరు తీసుకునే ఆస్కారాలు ఈ యొక్క ట్రాన్సిట్లో ఉంటాయి. సో ఈ యొక్క గురుడి యొక్క దృష్టి 9th ఆస్పెక్ట్ ఇక్కడ వచ్చి 4th హౌస్ మీద ఉంటుంది. సో యాక్చువల్గా అది నీచ దృష్టి. బట్ ఎప్పుడైతే 4th హౌస్ మీద గురుడి దృష్టి 8th హౌస్ మీద నుంచి ఉందో, మీ ప్రాపర్టీస్, స్థిరాస్తులకి సంబంధించిన విషయాలు అండ్ మీ మదర్ హెల్త్, అలాగే మీకు రావాల్సిన ఇన్హెరిటల్ ప్రాపర్టీస్, వీటికి సంబంధించిన విషయాల్లో ఒక ప్రొటెక్షన్ అనేది ఉంటుంది తప్పకుండా. సో ఇలాగా ఏదైనా సరే తులారాశి వారికి సంబంధించి ఈ అడుగుపెట్టిన గురుడు మాత్రం సమ్ అన్సర్టనిటీని క్రియేట్ చేస్తూ ఉంటాడు. సో కాకపోతే ఏంటంటే ఇది ఈ రాశికి తులారాశి వారికి మాత్రం తప్పకుండా విపరీత రాజయోగం కింద కన్వర్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం సమ్ టెన్షన్స్ ఉన్నా ఓవర్కమ్ చేసుకుంటూ అసలు 13 ఏళ్ళుగా మీరు నెగ్లెక్ట్ చేసిన ఆరోగ్యానికి సంబంధించినవే కానీ, వారసత్వ ఆస్తులకి సంబంధించిన విషయాలే కానీ, ఇన్లాస్ అత్తగారు మామగారికి సంబంధించిన విషయాల్లో కానీ, అదర్ సోర్సెస్గా కానీ మీకు రావాల్సినవి ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఇది రాబట్టుకునే టైము. సో తులారాశి వాళ్ళు ఎంటరింగ్ ఇంటూ ఏ డీప్ రీసెర్చబుల్ టైం. సో కాబట్టి ఇక్కడ మీ యొక్క ఆలోచన, మీ యొక్క ఇది అంతా కూడా కొంత అంటే 8th హౌస్ అనేది ఇప్పుడు ఏంటంటే టక్మని ఇప్పుడు కరెంట్ పోయింది అనుకోండి, ఒక్కసారిగా మనం అరే ఏంటి చీకట్లో ఉన్నాం అనిపిస్తుంది. 7th నుంచి 8thలోకి రాగానే సో ఏంటి అట్మాస్ఫియర్ ఇలా మారిపోయింది ఒక్కసారిగా మనకి. సో ఎటు చూసినా మనం ఏదో ఒకటి దాటుకుని ముందుకు వెళ్ళాల్సి వస్తుంది అనేటట్టు ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఈ 6th హౌస్ లార్డ్ మీకు 8th హౌస్లో ఉన్నాడో తప్పకుండా మీ శత్రువులందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయే ఆస్కారాలు ఉంటాయి. లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూస్ని మీరు చక్కగా ఓవర్కమ్ చేసి వాటిని సాల్వ్ చేసుకునే ఆస్కారాలు ఉంటాయి. బట్ ఏంటంటే దిస్ ఈస్ ద హీలింగ్ పీరియడ్ అనమాట. 8th హౌస్లో గురుడి యొక్క సంచారం, ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని వాటికి ఇది 8th హౌస్ అనేది ఎండింగ్ పీరియడ్ కూడా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకొని, సో ఇంకా 8th హౌస్లో గురుడి యొక్క ప్రభావం ఎప్పుడెప్పుడు గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది అనేది మంత్లీ రాశి ఫలాలు, వీక్లీ రాశి ఫలాలు ఫాలో అవుతుంది ఇంకా బాగా తెలుస్తుంది. ఆ ముందే జాగ్రత్త పడి ఓహో ఇక్కడ ఓకే ఈ టైంలో మనం జాగ్రత్తగా ఈ వారం డెసిషన్స్ తీసుకోవాలనేది బాగా తెలుస్తుంది. సో కాబట్టి ఇంకా ఈ యొక్క గురుడి యొక్క అష్టమ స్థాన సంచారం గురించి మీ ఫ్రెండ్స్కి, మీ వెల్ విషర్స్కి ఇంకా ఎవరికైనా షేర్ చేస్తే బాగుంటుంది అనుకుంటే స్టేటస్లో పెట్టుకోవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.